హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు సండే అనమాట. వీకెండ్ రైడ్లకి వెళ్ళి అంత సీన్ లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అందుకనే వీకెండ్ కుకింగ్ వీడియో చేస్తున్నాం అనమాట. ఇదిగోండి మన పొయ్యి సెటప్ అయితే 2 రాళ్ళు ఏదో కర్రలో మన కార్తీక్ అయితే సెట్ చేసాడు పొయ్య. ఇక్కడ రావడం మంచి అడ్వెంచర్ చేసి వచ్చామని చెప్పాలి. చాలా క్రూషియల్ టర్న్స్ అవి ఉన్నాయి, పడిపోతాం అనిపించింది. కానీ ఈ లొకేషన్ వర్క్ చేస్తుంది. అది వెనకాల చెరువు చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇటు పక్క పొలాలు. ఇంట్లో కూర్చుని ఏం చేస్తారా బాబు, బయటికి రండిరా, తిరగండిరా, వండుకోండిరా, తినండిరా. ఏంట్రా మీరు అసలు. ఇందాక కుకింగ్ బ్లాగ్ అని చెప్పాను కానీ ఏం వండుతున్నాం చెప్పలేదు కదా. ఈరోజు బడ్జెట్ లేక మ్యాగీ వండుకుంటున్నాం. ఇంకోటి మన సుబ్బు అయితే పట్టుకుని ఉన్నాడు. మ్యాగీ చిన్నదై ఉండొచ్చు కానీ లొకేషన్ పెద్దది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నేననా తప్పదా? ఈ జిగురు మడితే ఇదే బాధరా. మళ్ళీ రావు కాలంలో పుట్టుంటారా నేను? నీ దగ్గర అది మళ్ళీ అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. ఒక హిప్పీగా ఉండగా ఎన్ని కష్టాలా. Everyone seeks happiness. But isn't that a very high price to pay? పెద్ద చిందా బాబోయ్, అక్కడ ఎవరు లేరు కదా సార్. రాట్లేనే. మన సుబ్బు చూసారా ఎంత పద్ధతిగా పట్టుకున్నాడో. మన మినీ స్టోర్ రెడీ అయిపోయింది. మన సుబ్బు చూసారా ఎంత పద్ధతిగా పట్టుకున్నాడో. మనకు వాటర్ అయితే మరుగుతున్నాయి చూడండి. అయినా మ్యాగీది వండుకోవడం తెలియని వాళ్ళు ఎవరున్నారులే. Many great people to all my salute. ఎంత బాగా మండుతుందో. వచ్చేస్తుంది ఫోన్కి. వీడియో ఫుల్గా తీసి మనం కట్ చేసుకుని ఫాస్ట్గా పెట్టుకున్నాం. ఆ లొకేషన్ చూసారా, కాలువ పట్టుకుని అలా వండుకుంటుంటే ఎంత బాగుందో. కనీసం వీక్లో ఒక్క రోజైనా ఇలా స్పెండ్ చేయండి బ్రో, దయచేసి ప్లీజ్. మన మ్యాగీ అయితే కుక్ అయిపోయిందనమాట. ఇంకా తినడం ఒకటే లేట్. చాలు ఇంక పెట్టకరా, మంటొద్దు. మండుతున్నట్టుంది. ఫైనల్లీ ఒక అరగంట కష్టం తర్వాత మన మ్యాగీ అయితే రెడీ అయింది. కష్టం అంతా మన కార్తీక్దే, మనోడే చెఫ్ అనమాట. మన సుబ్బు చూసారా వెనకాల చిన్నగా పవన్ కళ్యాణ్. మన కార్తీక్ వడ్డింటున్నాడు అనమాట. చూసారా ఎంత స్టైల్గా తెస్తున్నాడు, వీడియోలో మంచిగా పడాలని చెప్పి. మనం ఈ ఫస్ట్ ప్లేట్ అయితే మన గెస్ట్ సుబ్బుకి ఇచ్చేద్దాం. సుబ్బు రివ్యూ చూద్దాం. మరి పొద్దున్న నుంచి మాడబెట్టేసాం. అప్రాక్స్గా ఒక 6-6:30 అలా లేచి అప్పటి నుంచి వచ్చి కుక్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికి 2 hours అయింది. బ్రోకి ఇచ్చేద్దాం. సుబ్బు అయితే ఫైరీ మ్యాగీకి రివ్యూ ఇస్తున్నాడు. చెప్పు బ్రో, ఎలా ఉంది సుబ్బు? చాలా బాగుంది బ్రో. ఇంకా కష్టం అంతా కార్తీక్ చూడండి, మురిసిపోతున్నాడు బాగుందని చెప్పగానే. మనోడు రోడ్లో ఉన్న మ్యాగీ చూస్తాడు, అంత బాగుంది అనమాట. మన నూడిల్స్ అయితే అయిపోయింది టాస్క్. సరదా తీరిపోయింది చెప్పాలంటే ఈ వేడికి. చూడండి మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది తిండబెట్రా. బాగా వచ్చింది కానీ ఒకటి తక్కువ చందు. మనకి చందు రాక్ స్టార్ తక్కువ అయ్యాడు. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూసినట్లయితే చందు రాక్ స్టార్ ఎవరో తెలుస్తుంది. ఫ్యూచర్ సింగర్ అనమాట మనోడు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఏమని అన్న చాలా పెద్దోడు కానీ మన రేంజ్ కి దొరకట్లేదు మనకి. అది అంటే
అడిగాను నేను అపాయింట్మెంట్ కానీ నైట్ కుదరలేక అన్నకి బిజీ పనులుండి. చూడండి మరి మీ గ్యాంగ్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేయండి, ఖచ్చితంగా ఉంటాడు గ్యాంగ్ ఒకడు. ఇవాళ మన గెస్ట్ వచ్చేసి సుబ్బు బ్రో, చూడండి ఎంత దీక్షణంగా తింటున్నారు. అది ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పను, మీకు నచ్చితే చేసుకోండి లేదంటే లేదు. థ్యాంక్ యూ. ఇక్కడతో అయిపోయింది అనుకోకండి, ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది. ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఏ ప్లేస్కి అయినా వెళ్ళి కుక్ చేసుకుని ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్స్ అయినా ఏమైనా మనతో పాటు పట్టుకెళ్ళిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఇక్కడే వదిలేస్తూ ఉంటాము. అది చేయడం చాలా తప్పు. ఎందుకంటే మనకి నేచర్ చాలా ఇచ్చింది, మనం కనీసం మనం పట్టుకెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం, ఇక్కడే వదిలేస్తున్నాం. సో నెక్స్ట్ టైం నుంచి అలా చేయకండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు వెళ్ళిపోయిన లొకేషన్ చూసారు, కానీ ఆ లొకేషన్కి రావడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డాం ఇప్పుడు చూడండి. చూసారా, జాగ్రత్త, ఇంకేం లేదు, సెలవు. అరే తీసుకో సంచి. చూసారా, ఈడేమో బాహుబలి, ఆడేమో అనుష్గా. సింధు రాక్ స్టార్లో ఫేమస్ అయిపోతాం. చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ షార్ట్లో రావాలి, లాంగ్ వీడియోలు రాకూడదు. ఒరే ఆ సంచి తీసుకుని నాకు ఇచ్చే, మీరు జాగ్రత్తగా రండి. ఇంకా అసలైంది ఉంది. ఇదన్నమాట మన వాటర్ క్రాసింగ్. చూసారా, ఇన్ని కష్టాలు పడి ఆ లొకేషన్కి వెళ్ళి ఏం చేశారా అంటే ఇప్పి చేసాం. కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు చెప్తున్నాను, రండి ఇలా బయటికి రండి, చాలా తెలుస్తాయి. నేచర్ మీకు చాలా నేర్పించుతుంది. ఇదిగోండి. ఇదిగోండి ఇంకో అడ్వెంచర్ మంది. ఇక్కడ లొకేషన్ అయితే అదిరిపోద్ది, ఇటు చూసినా కూడా. ఇది దీని మీద నడుచుకుంటా ఫైనల్లీ రోడ్ ఎక్కేసాం. మన వాళ్ళు వస్తున్నారు. సుబ్బు వస్తున్నాడు. ఒరే రే అని తీసుకురా. మనం కుక్ చేసిన ప్లేస్ అయితే అదే, అక్కడికి వెళ్ళడానికి అన్ని స్టంట్లు వేసాం.